డీటెయిల్స్ చూస్తే ఉదయనిధి స్టాలిన్ కు ఊరట లభించింది. ఉదయనిధి స్టాలిన్ కు మద్రాస్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వెంటనే విడుదల చేయాలని పోలీసులను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఈ రోజు ఉదయం అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ అనంతరం విడిచిపెట్టారు. అయితే ఉదయనిధి స్టాలిన్ ను అరెస్టు చేశారని హైకోర్టులో డీఎంకే లీగల్ సెల్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే తమకు కస్టడీలో ఉంచే ఉద్దేశం లేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్టు ఏజీ స్పష్టం చేశారు. ஐபிஎஸ் ஆபீசர் வந்திருக்காரு, அவங்ககிட்ட சொல்லி இன்ஃபார்ம் கேட்க சொல்லுங்க. உங்களாலே கேஸ் வந்து டிஸ்போசல் பண்ணல நீங்க இன்ஸ்ட்ரக்ஷன் வாங்கிக்கோங்க. நீங்க கேட்டுட்டு இன்ஸ்ட்ரக்ஷன் உங்களுக்கு இல்லன்னா நீங்க பண்ணுங்க சார். நீ இன்ஸ்ட்ரக்ஷன் வாங்காம எப்படி சார் கூட்டிட்டு போக முடியும்? உங்க ஐபிஎஸ் ஆபீசர் வந்திருக்காரு, அவங்ககிட்ட சொல்லி இன்ஃபார்ம் கேட்க சொல்லுங்க. உங்களாலே கேஸ் வந்து டிஸ்போசல் பண்ணல நீங்க இன்ஸ்ட்ரக்ஷன் வாங்கிக்கோங்க. நீங்க கேட்டுட்டு இன்ஸ்ட்ரக்ஷன் உங்களுக்கு இல்லன்னா நீங்க பண்ணுங்க சார். நீ இன்ஸ்ட்ரக்ஷன் வாங்காம எப்படி சார் கூட்டிட்டு போக முடியும்? உங்க ஐபிஎஸ் ஆபீசர் வந்திருக்காரு, அவங்ககிட்ட சொல்லி இன்ஃபார்ம் கேட்க சொல்லுங்க. உங்களாலே கேஸ் வந்து டிஸ்போசல் பண்ணல நீங்க இன்ஸ்ட்ரக்ஷன் வாங்கிக்கோங்க. நீங்க கேட்டுட்டு இன்ஸ்ட்ரக்ஷன் உங்களுக்கு ఉదయనిధి స్టాలిన్ కు ఊరట లభించింది. ఉదయనిధి స్టాలిన్ కు మద్రాస్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వెంటనే విడుదల చేయాలని పోలీసులను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. శివప్రసాద్, ఓవర్ టు యు. ప్రధానంగా అరెస్ట్ చేసినటువంటి కొద్ది గంటల్లోనే ఉదయనిధి స్టాలిన్ కి బెయిల్ లభించింది. అది కూడా స్టేషన్ బెయిల్. అంటే హైకోర్టును ఆల్రెడీ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. హైకోర్టు దగ్గర ఉదయనిధి స్టాలిన్ ఏమి ప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరం కూడా కలగలేదు. అయితే గవర్నమెంట్ తరఫున వాదిస్తున్నటువంటి లాయర్ మాత్రం మాకు అతను ఏదో కస్టడీకి ఇవ్వాలని, లేదా జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని కానీ, లేకపోతే అటువంటి ఇంటెన్షన్స్ ఏమీ మాకు లేవు. జస్ట్ అతను విచారణ చేయడమే ప్రధానమైనటువంటి ఇష్యూ కాబట్టి వాటి గురించి ఇబ్బంది ఏం లేదు, కాబట్టి మీరు బెయిల్ శాంక్షన్ చేయొచ్చు అనేటటువంటి ఇది గవర్నమెంట్ నుంచి కూడా వచ్చింది. అట్ ద సేమ్ టైం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఎటువంటి దుమారం రేగిందో, దానికి తోడు కింద ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే అటెండ్ అయ్యారో దానికి వాళ్ళందరూ అక్కడి నుంచి త్రిషా అని పెద్ద పెట్టిన వాళ్ళంతా అరవడం, గందరగోళం చేయడం, ఇవన్నీ కూడా దాన్ని మరింత సిచ్యువేషన్ ని మరింత కఠినతరం చేశాయని మనం భావించవచ్చు. న్యాచురల్ గా ఆయన ఏ ఇంటెన్షన్ తో అన్నాడని తర్వాత ఆయన చెప్పాడు, నేను వేరే కావేరీ జలాలను ఉద్దేశించి మాత్రమే నేను మాట్లాడాను కానీ దాంట్లో ఎవరిని ఉద్దేశించి కాదు అనేటటువంటి మాట వివరణ ఇచ్చారు ఆయన. కానీ ఆ మాట ఆయన వాడినటువంటి పదం, తమిళ్లో ఆయన వాడినటువంటి ఆ పదం చాలా వ్యంగ్యంగా ఉండి అది పర్టికులర్ గా త్రిషకి, విజయ్కి సంబంధించినటువంటి అంశంగా కనిపించింది. బయటికి చాలా స్పష్టంగా ఆ వ్యంగ్యం కనిపిస్తుంది దాంట్లో. అట్ ద సేమ్ టైం ఆడియన్స్ కూడా పెద్ద పెట్టిన అరవడంతో దానికి శాంక్టిటీ కూడా చేకూరినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఉదయనిధి కూడా నవ్వుతూ అంటాం వాటికి సంబంధించినటువంటి ఒక వ్యంగ్యపు నవ్వుతూ మాట్లాడడం అనేది కూడా ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి ఇష్యూగా పరిణమించింది. సో ఏదేమైనా తమిళనాడు గవర్నమెంట్ చాలా స్పష్టంగా కోర్టుకు తెలియజేసింది, ఆయనేమి జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలనే ఉద్దేశం మాకు లేదు, కేవలం ఆయన విచారణ చేసి మాత్రమే మేము పంపిస్తాం బయటికి అని చెప్పిన తర్వాత కోర్టు వెంటనే అతనికి బెయిల్ శాంక్షన్ చేసింది. స్టేషన్ బెయిల్ మీద ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది. అదే పోలీసులు ఆయన విచారిస్తారు. ఎంతసేపు విచారిస్తారు, 2 గంటల 3 గంటల ఎంతసేపు విచారిస్తారు, ఎంతసేపు మాట్లాడతారు అనేది తెలియదు. ఆయన విచారణ అయిపోయిన తర్వాత ఆయన వదిలేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఫెసిలిటీ ఇచ్చింది హైకోర్టు, చెన్నై హైకోర్టు. అట్ ద సేమ్ టైం ఉదయనిధి స్టాలిన్ కూడా అందరికీ సహకరించాలి, పోలీసులకు సహకరించాలి. మీరు సహకరించి మీరు ఏ ఇంటెన్షన్ తో మీరు మాట్లాడారో స్పష్టంగా తెలియజేయండి అనే అంశాన్ని కూడా కోర్టు ఆదేశించడంతో ఉదయనిధి కూడా కొంత ఊరట లభించింది. అరెస్ట్ అయిన కొద్ది గంటల్లోనే బయటికి రావడం. మరోవైపు డిఎంకే టీవీకే మధ్య మాట్లాడడం జరుగుతోంది. మరోవైపు బీజేపీ కూడా చాలా తీవ్రంగా తీసుకుని దాని విమర్శలకు దిగడం, ఇవంతా కూడా చాలా రాజకీయమైనటువంటి అలజడి, గందరగోళం కాసేపు ఏర్పడింది. అరెస్ట్ చేసే టైంలో వచ్చినటువంటి ప్రతిఘటన, డిఎంకే కార్యకర్తల నుంచి వచ్చినటువంటి ప్రతిఘటన, ఇదంతా పెద్ద డ్రామా క్రియేట్ అయింది అక్కడ. కానీ బయటికి రావడం మాత్రం చాలా సింపుల్ గా జరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ శివప్రసాద్. சார், நீ இன்ஸ்ட்ரக்ஷன் வாங்காம எப்படி சார் கூட்டிட்டு போக முடியும்? உங்க ஐபிஎஸ் ஆபீசர் வந்திருக்காரு, அவங்ககிட்ட